బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదర్సాలలో జరుగుతున్న అక్రమాలపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం కదిలింది. ఎన్టీవీ కథనాలను చూసిన హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తీవ్రంగా స్పందించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్న డీఈఓ రమేష్ తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో మదర్సాల నిధుల గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. మరి హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రమేష్ కూడా దీని మీద విచారణ జరుపుతున్నారు. విచారణలో ఏ అంశాలు వెలుగు చూశాయన్న దానిపైన రమేష్తో మాట్లాడదాం. ఏంటి విచారణ ఎలా కొనసాగుతుంది? యాక్చువల్గా విచారణ అన్నది మా డైరెక్టర్ గారి స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇంటర్నల్గా మేము మాత్రం అవైలబుల్ రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. 2014-15లో 16 మదర్సాలకు సంబంధించి 48,60,000 కొంచెం మిస్అప్రోప్రియేషన్ జరిగిందని తెలిసింది. దానికి కలెక్టర్ గారి అనుమతితోటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక మదర్సా వాళ్ళు జుబైర్ అనే క్యాండిడేట్ మీద సిసిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సిసిఎస్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారండి. అదేవిధంగా 15-16లో కూడా ఒక 8 మదర్సాలకు కూడా మళ్ళీ 18 lakhs రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మొన్న కూడా తెలిసింది. దానిపైన కూడా మేము కలెక్టర్ గారు రాసి రికవర్ చేయడానికి చూస్తున్నాం. అదేవిధంగా అంతా కూడా ఎవరెవరు ఉన్నారు, ఏమేమి జరిగిందంతా కూడా మేము మా డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ స్టేషన్లో సిసిఎస్లో కూడా కేసు లాడ్జ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ 42 బోగస్ అసలు లేనివి ఉన్నట్టుగా చూపించారు. ఇది వాస్తవమేనా? అంటే 16 అండి. మొత్తం 2014-15లో యాక్చువల్గా ఎస్పీడీ ఆఫీస్ నుంచి ఒక ఉన్నతాధికారి వచ్చి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏఎస్పీడీ గారు వారు 34 మదర్సాలు బోగస్ అని చెప్పడం జరిగింది. 34 మదర్సాలు బోగస్ అని చెప్పిన తర్వాత కూడా అందులోంచి 16 మదర్సాలకి 48.60 lakhs రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ 16 మదర్సాలలో కూడా మళ్ళీ అవి బోగస్ అని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ 15-16లో మళ్ళీ ఇంకెనిమిది మదర్సాలకు ఒక 18.60 lakhs రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 67.20 67,20,000 మిస్అప్రోప్రియేషన్ జరిగిందని మాకున్న అవైలబుల్ రికార్డ్స్ ప్రకారం ఉన్న నోట్ ఫైల్ అంతా చూస్తే వెలుగులోకి వచ్చిందండి. దీనికి సంబంధించినంతా కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారి పర్మిషన్ తోటి 2014-15, 15-16 వరకే మీరు చెప్తున్నారు. కానీ 4-5 ఏళ్లుగా ఈ భాగోతం కొనసాగుతోంది. ఒక 30 కోట్ల వరకు ప్రజాధనం లూటీ అయిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అది మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను 14-15, 15-16 చూస్తున్నానండి. అది మరి 14-15కు సంబంధించి మిస్అప్రోప్రియేషన్ అసలు 32 లేవని మీరు చెప్తున్నారు. 34 మదర్సాలు బోగస్ అన్నారు. మళ్ళీ 2014-15లో మళ్ళీ ఎట్లా అమౌంట్ రిలీజ్ చేశారు? వాళ్ళు 34 బోగస్ అని చెప్పారు. మరి అప్పుడున్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. ఆ 16 మదర్సాలకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 16 మదర్సాలలో కూడా మేము విద్యా వాలంటీర్ల అకౌంట్ నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా తీసుకొని వారి పర్సనల్ డీటెయిల్ తీసుకొని వాళ్ళని కూడా సిసిఎస్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళని కూడా విచారణ చేయండి అని కూడా మేము. కానీ రిలీజ్ చేసే సందర్భంలో మీ విద్యాశాఖకి సంబంధించిన అధికారులు అక్కడ పరిశీలన జరపలేదా? అప్పుడు మరి ఇంతమంది విద్యార్థులు ఉంటారు, రికార్డులో ఇంతమంది ఉన్నాయి, ఇంతమంది విద్యా వాలంటీర్లు ఉన్నారు, కానీ ఇంతమంది ఉన్నారనేది ఆల్రెడీ ప్రిలిమినరీ విచారణ ప్రకారం 4 డిప్టీ ఐఓలు కూడా సస్పెండ్ కావడం జరిగిందండి. కన్సర్న్ ఎవరైతే అటెండెన్స్ సర్టిఫికేట్ చేసి పంపించారో. అదేవిధంగా మా ఎస్ఎస్ ఆఫీసులో పనిచేసిన సెక్షన్ క్లర్కులు కావచ్చు, సూపరింటెండెంట్లు కావచ్చు, అందరూ కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఇంకా కొందరి మీద కూడా సస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే దాని మీద లోతుగా విచారణ జరిపి డైరెక్టర్ గారికి మేము రిపోర్ట్ ఇస్తాము. 2 అకాడమిక్ ఇయర్లకు మాత్రమే మీరు చూశారు ఇప్పటి వరకు. మరి గతంలో జరిగినటువంటి అవకతవకలపైన కూడా విచారణ జరుగుతుందా? అది విచారణ జరుగుతుందా, విచారణాధికారి ఎవరన్నది డైరెక్టర్ గారు నిర్ణయిస్తారండి. నేను ఇప్పుడు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అవైలబుల్ రికార్డ్స్ని వెరిఫై చేసి ఏముంది వాస్తవ పరిస్థితులు అంతా కూడా ఏంటి మీరు చేసిన పరిశీలనలో ఏం బయటపడింది? ఇప్పుడు చెప్తున్నాను కదా. అంటే 14-15లో మాత్రం 48 lakhs మిస్అప్రోప్రియేషన్ జరిగింది. 15-16లో మళ్ళీ ఒక 18.60 lakhs మిస్అప్రోప్రియేషన్ జరిగిందండి. మొత్తం 67.20 lakhs మిస్అప్రోప్రియేషన్ జరిగినట్టు యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, విన్నారు కదా, చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవినీతి జరిగింది 2 అకాడమిక్ ఇయర్లకు సంబంధించి అన్నది. మరి గతంలో 4-5 ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నటువంటి భాగోతం విచారణలో బయటపడితే ఎన్ని కోట్ల రూపాయల నిధులు అక్రమ దారి పట్టాయన్నది ఇక తెలిసేటువంటి అవకాశం ఉంది. 1-2 రోజుల్లో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కూడా సిసిఎస్లో కంప్లైంట్ చేయబోతున్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపితే మరిన్ని అవినీతి భాగోతం బట్టబయలే అవకాశం మనకు కనిపిస్తోంది.